ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి పెళ్ళికూతురు ఈవెంట్ బిఫోర్ డే. సో ఆ రోజు మొత్తం డెకరేషన్ హడావిడి అంతా ఉంది మా ఇంట్లో. సో అప్పుడే వచ్చి డెకరేషన్ చేస్తున్నారు అనమాట ముందు రోజు నైట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి పెళ్ళికూతురు ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నాకేంటంటే 3 days వచ్చింది పెళ్ళికూతురు చేయడము. సో ఇది వరకు నేను అనేదాన్నంట ఊరికే 5 రోజులు పెళ్లి చేసుకుంటా, 3 రోజులు పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నేను ఊరికే అనేదాన్ని. సినిమాలు చూడడం వల్ల ఏమో అట్లలో చూసే వైబ్ బాగుంటుంది, అందరు ఉంటారు, చుట్టాలు వస్తారు, బాగుంటుందని చెప్పేసి అలా అనేదాన్ని. ఏదో సరదాగా అన్న, నిజంగానే పోకుండా అయితే 3 days ముందు నుంచే వచ్చింది. సో 3 days ముందే మాకు పెళ్ళికూతురు చేయడం వచ్చింది. సో ఇంకా మేమేమనుకున్నామంటే సరే ఫస్ట్ పెళ్ళికూతురుని చేసేసి తర్వాత ఇంకా ఈవెంట్స్ అన్నీ లైన్గా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. సో అలా మాకైతే ఫస్ట్ అత్త సైడ్ వాళ్ళు పెళ్లి బొట్టు అనేది పెడతారు. పెట్టిన తర్వాత బుగ్గన చుక్క పెడతారు. దెన్ ఒక సింపుల్గా పూజ ఉంటుంది. సో అదే పూజ మా మమ్మీ నాతో చేయించేస్తుంది అనమాట. సో పూజ అయిన తర్వాత ఇంకా మెట్టలు పెడతారు. అంతే, మాకు మొత్తం 5 nailsకి మెట్టలు అయితే పెట్టేస్తారు. సో పెళ్ళికూతురు చేసినప్పటి నుంచి పెళ్ళై ఇంకా తర్వాత ఒక కొన్ని డేస్ వరకు అయితే అలానే ఉంచుకోవాలి. తర్వాత మనం మళ్ళీ మార్చుకొని సింగిల్ పెట్టుకోవచ్చు. సో అది అనమాట మా పెళ్ళికూతురు ఈవెంట్ ప్రాసెస్ అలా ఉంటుంది. సో ఆ రోజు మార్నింగ్ కరెక్ట్ షార్ప్ 10 o'clock అయితే పెళ్ళిబొట్టు స్టార్ట్ చేసేస్తారు, పెట్టేస్తారు. తర్వాత ఇంకా రిమైనింగ్ అన్నీ చేస్తారు. సో మేమైతే ఈ డెకార్ ఏమనుకున్నామంటే పెళ్ళికూతురు ఈవెంట్ అనేది మాకు అంత పెద్ద ట్రెడిషన్ కాదు. సో సింపుల్గా ఉండాలి, బట్ ఎలిగెంట్గా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పేసి మేము లైక్ తక్కువ బడ్జెట్లోనే చూసాము. ఒరిజినల్ ఫ్లవర్స్తో ఉండాలి, చూస్తే బాగుండాలి, బట్ రీజనబుల్గా ఉండాలి అని చెప్పేసి. సో నేను నార్మల్గా మేము పింట్రెస్ట్లో చూస్తూ ఉంటే మాకు ఇదైతే దొరికింది. సో దీన్ని మేము మా డెకరేషన్ అతనితో మాట్లాడి మాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్పేసి సో దాన్ని బట్టి కొన్ని చేంజెస్ చేసాము. సో పింట్రెస్ట్లో ఫోటో వచ్చేసి మిడిల్లో రెడ్ క్లాత్ బదులు వైట్ కలర్ కొబ్బరితో ఉందన్నమాట, కొబ్బరాకులతో ఉంది. సో మేము ఇన్స్టెడ్ ఆఫ్ ఒరిజినల్ కొబ్బరాకుల బదులు ఇట్లా క్లాత్ పెట్టించేసాము. దట్టునది ఆపోజిట్ కలర్ శారీ కాబట్టి బాగా కనిపిస్తుంది అని చెప్పి అనుకున్నాము. సో అలా ట్రై చేసాం, బట్ అవుట్పుట్ మాత్రం సూపర్ వచ్చింది. అండ్ ఆల్సో ఆ రోజు శారీ కలర్ కానివ్వండి, వెనక బ్యాక్ డ్రాప్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో డెకరేషన్ కానివ్వండి, సో ది బెస్ట్. నాకైతే మొత్తం అన్ని ఈవెంట్స్లో పెళ్లి కూతురు ఈవెంట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ పెళ్లి కూతురు ఈవెంట్కి. అండ్ మేకప్ వచ్చేసి మేకప్ కూడా చాలా బాగా చేశారు అక్క. అనుకోకుండా వాళ్ళు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో జస్ట్ నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే నాకు కనిపించారు. నా డీటెయిల్స్ అన్నీ సపరేట్ ఒక వ్లాగ్ చేస్తాను. నా శారీ, కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అండ్ డెకరేషన్ కాస్ట్, కెమెరామ్యాన్, మేకప్ ఇవన్నీ నేను మీకు సపరేట్గా ఒక వీడియో చేసి అన్నిటి గురించి డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ ఆల్సో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను. ది బెస్ట్, చాలా రీజనబుల్లో ది బెస్ట్ ఎలా చేసుకోవచ్చు నేను మీకు ఒక చిన్న వీడియో చేస్తాను. అది కూడా అప్కమింగ్లో అప్లోడ్ చేసిస్తాను, చూసేయండి. అండ్ ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అసలు. సో అక్కడే కొంచెం మా అపార్ట్మెంట్లో ఇట్లా పార్క్ లాగా ఉందని చెప్పేసి వెళ్ళాము. ఆ పార్క్లో ఫోటోషూట్ చేసుకున్నాం, చాలా బాగా వచ్చాయి అవుట్పుట్ మాత్రం. అండ్ నెక్స్ట్ అయితే వెంటనే మాకు హల్దీ స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్. సో మార్నింగ్ అయితే పెళ్లి కూతురు పెట్టుకున్నాం అండ్ ఈవినింగ్ వచ్చేసి హల్దీ పెట్టేసుకున్నాము. సో అందుకనే ఫాస్ట్గా 3 o'clock కల్లా మేము మళ్ళీ వెంటనే చేంజ్ చేసేసుకొని హల్దీలోకి వచ్చేసాము. సో హల్దీ ఈవెంట్ కూడా ఈ డెకరేషన్ కూడా సేమ్ మేము పింట్రెస్ట్లోనే తీసుకున్నాం. నేను ఆ డీటెయిల్స్ కూడా సపరేట్గా వ్లాగ్లో పెట్టేస్తాను. అండ్ ఆల్సో మా డ్రెస్సెస్ చాలామంది అడిగారు, చాలామంది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అన్నారు. సో నేను ఇవన్నీ డీటెయిల్డ్గా ఒక సపరేట్ వ్లాగ్ పెడతాను, చూసేయండి. అండ్ ఆల్సో మేము హల్దీకి చాలా గేమ్స్ ప్లాన్ చేసాము. సో బట్ మాకైతే కొంచెం టైం సరిపోలేదు. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఒక డ్యాన్స్ ఒక గేమ్ అనుకున్నాం. బట్ మేము స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయేసరికి సో సగం డాన్సెసే అయిపోయింది. గేమ్స్ ఒక 2-3 గేమ్స్ అయితే పెట్టాము. సో అది అంతా వీడియో అయితే మేము క్యాప్చర్ చేయలేదు ఆ హడావిడిలో ఏమో కానీ. సో వీటన్నిటికీ క్రెడిట్స్ అయితే మెయిన్ మా మమ్మీకి అండ్ మా నైబర్ రోషినికి.
సో ఒక పక్కన మా మమ్మీ షాపింగ్స్ చూసుకొని, నాకు ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నా సరే మా మమ్మీ బయట షాపింగ్స్ చూసుకొని అవన్నీ చూసుకొని మేనేజ్ చేసేది. రోషిని మాత్రం ఆ 3 days అసలు ఎంత చేసిందంటే, నిజంగా చెల్లుంటే కూడా అంతలా చేసేది కాదేమో, అంత చేసింది. అసలు ఆ 1 week డే లేదు నైట్ లేదు, అసలు ఇద్దరు ఎంత చేశారంటే నిద్ర లేకుండా అన్నీ ది బెస్ట్ అవుట్పుట్ రావాలని చెప్పేసి చాలా బాగా చేశారు. ఓ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. సో తన వల్లే చాలా బాగా సక్సెస్ఫుల్గా అయ్యాయి మై చాలా ఈవెంట్స్ వరకు. సో మేము రీల్స్ చేయడం కానివ్వండి, లేదంటే మంచిగా ఇట్లా అందరితో కోఆర్డినేట్ అయ్యి హల్దీకి గేమ్స్ పెట్టి అన్నీ చాలా బాగా చేసింది. అండ్ చాలా సర్ప్రైజ్ ఇచ్చారు డ్యాన్సెస్లో వాటిలో. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో నాది కనుక హల్దీ వీడియోస్ ఆర్ దిస్ వీడియోస్ వస్తే నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.